నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు నస్రీనున్నీసా సార్. నేను కోసిగి మండలంలో ఇంగ్లీష్లో వర్క్ చేస్తున్నాను. మేడం, మీకు ఈ జాబ్ ఎప్పుడు వచ్చింది మేడం? ఏడిఎస్సి ద్వారా మీరు జాబ్లో జాయిన్ అయ్యారు? మెగా డిఎస్సి 2025 నుంచి వచ్చింది సార్ ఈ జాబ్. మేడం, మరి మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగినాయని, ఈ పోస్టులన్నీ అమ్ముకున్నారని చెప్పేసి, అలానే హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి మీకు ఈ ఉద్యోగం ఏ విధంగా వచ్చింది మేడం? మీరు కష్టపడి చదువుకుంటూ వచ్చిందా, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇలా చెప్పడం చాలా బాధాకరం అండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వాళ్ళని మీరు కదిలిస్తే వాళ్ళ కష్టాల కథలే వినిపిస్తాయి, కానీ మీరు వాళ్ళకి కరప్షన్ అనేది ఎక్కడ జరగలేదు సార్. ఇది అంతా జెన్యూన్గా జరిగింది. మాకు వచ్చిన మార్క్స్ మేము కష్టపడాము కాబట్టి మాకు వచ్చాయి సార్. మీరు కావాలంటే మీరు అది అన్ని ఇంటర్వ్యూస్ పెట్టారు, మాకు అన్నీ చేసిన తర్వాతనే ఎలెక్ట్ చేశారు, కానీ ఊరికే కూర్చున్న దగ్గర తెచ్చి ఇవ్వలేదు సార్ జాబ్ ఏమి. మేము 2 years చాలా కష్టపడ్డాము, రాత్రి పగలు అనక మేము కష్టపడిన తర్వాతే మాకు జాబ్స్ వచ్చాయి సార్. ఇలా ఆరోపణలు చేయడము, మాకు ఈ పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరం సార్. ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నాం మనమంతా, మేము నిజాయితీకి దీనిగా రిమార్క్గా ఉండాలి, కానీ ఇలాంటి దాంట్లో పొలిటికల్ దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, ఇలా మా మీద ఆరోపణలు చేయడం కానీ చాలా బాధాకరం సార్. ఇలా చేయడము మనకి మంచిది కాదు సార్. యాక్చువల్గా పొలిటికల్ లీడర్సే వాళ్ళ ప్రాబ్లమ్సే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, కానీ వాళ్ళ సొంత లాభాల కోసం మాకు ఇలాగా మధ్యలో చెప్పడము చాలా మంచిది కాదు సార్. ఇది మనము ఏం ఎగ్జాంపుల్ ఇస్తాం సార్ ఇలా చేస్తే? మేము పిల్లలకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి సార్, అంతేకాని ఇలా మా మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేసి మమ్మల్ని ఇలా ఇది చేయడం చాలా చాలా బాధాకరం సార్. ఇప్పుడు హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారమే ఉద్యోగాలు కల్పించారండి. లేడీస్ కోటా కావచ్చు, స్పోర్ట్స్ కోటా, ఎక్స్-ఆర్మీ మెన్ కోటా, ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్స్ ప్రకారమే ఉద్యోగాలు వచ్చినాయా, కల్పించారా, లేదంటే వీటిలో ఏమైనా అవకతవకలు నేను మీరు భావిస్తున్నారా? సార్, డెఫినెట్గా ఇది జెన్యూన్గా జరిగిన అపాయింట్మెంట్ సార్. దీంట్లో ఏది మీకు ఎక్కడా కూడా కొంచెం కూడా ఏమీ డౌట్ పడే అవకాశమే లేదు సార్. ఎందుకు ఇలా చేస్తున్నారన్నది అది వాళ్ళకు తెలియాలి, కానీ మాకైతే అసలు అర్థం కావడం లేదు. మమ్మల్ని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ సొంత లాభం కోసం అన్నది మాకు అస్సలే ఇది కావడం లేదు సార్. ఇది డైజెస్ట్ కావడం లేదు అసలు. సో మీరు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నాను అంటున్నారు, మరి మీ మీద ఈ రకంగా ఆరోపణలు రావడం కానీ, ఈ 2025 డిఎస్సిని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని వాళ్ళు చెప్పడం కానీ, ఈ పోస్టులన్నీ హోల్డ్లో పెడతామని చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది సార్. యాక్చువల్లీ వాళ్ళు మేము పడిన కష్టాన్ని అక్నాలెడ్జ్ చేయడం లేదు అని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మేము ఎన్ని రోజులు కష్టపడ్డాము, మేము ఎలా చదివాము అన్నది వాళ్ళు ఒక్కసారి మమ్మల్ని అడిగితే మనం చెప్తాం సార్. వాళ్ళు అక్కడ కూర్చొని చెప్పాడు మాటలు విని ఏదో చెప్పాలి, అది అస్సలు సమంజసం కాదు సార్. సో మరి నిజంగా ఒకవేళ అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదంటారా, లేదంటే ఇలా రోడ్లెక్కి రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉద్యోగాలు సాధించినటువంటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం మంచిదంటారా? సార్, మా జాబ్ మమ్మల్ని ప్రశాంతంగా చేసుకొని ఇవ్వండి అని చెప్తున్నాం సార్, మనవి చేస్తున్నాము. ఇది అంతా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కోర్టు దాకా వెళ్ళాలి, కానీ మమ్మల్ని ఇలా రోడ్లకి ఈడ్చకూడదు సార్. ఇది అస్సలు మంచిది కాదు. అసలే ఇది ఒక మంచి లీడర్ ఇది కాదు సార్. ఇది మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు కోర్టు దాకా వెళ్ళాలి, కానీ మమ్మల్ని ఇలా ఆరోపించడం మంచిది కాదు సార్. సో మరి నిరుద్యోగులకి ప్రధానంగా ఈ నోటిఫికేషన్లు వదిలి ఉద్యోగాలు భర్తీ చేయడం కావాలంటారా, ఇలా రాజకీయ ఆరోపణలు చేస్తూ కాలం గడుపుకోవడం కావాలంటారా? మీరు ఏం కావాలనుకుంటున్నారు? సార్, మేము ఏం చెప్తున్నామంటే ప్రతిదీ జెన్యూన్గా జరిగింది. మీకు డౌట్ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి, మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీకేమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ సాల్వ్ చేసుకోవాలి, కానీ మమ్మల్ని ఇలా టార్గెట్ చేయకూడదు. సో మరి ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు కానీ లేదా నిరుద్యోగులకు కానీ మీరైతే ఒక మాటకి ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకి ఒక్కటే మాట చెప్తున్నాం సార్, ఇవి అన్నీ వస్తూ వెళ్తూ ఉండేవే. మీరు కష్టపడండి, మీకు ఫలితం దొరుకుతుంది. జెన్యూన్గా మీరు ఎలాగైనా సెలెక్ట్ అవుతారు. మీరు ఇలాంటివి చిన్న చితక దానికోసం భయపడవద్దండి. మీరు జెన్యూన్గా ఉండండి, మీరు ఆనెస్ట్గా సిన్సియర్గా మీ పని చేయండి. మీ కష్టం ఎప్పుడూ వృధా కాదు. మీరు ఎలాగైనా మీ జాబ్ తెచ్చుకోవాలి అన్న ఏముంటే మీకు జాబ్ ఎలాగైనా వస్తుంది. ఎవరు ఏమి చేయలేరు.